గత 3 రోజులుగా దడ పుట్టిస్తున్న బంగారం ధర గ్లోబల్ ఎఫెక్ట్ తో ఇవాళ శాంతించింది. ఇవాళ తులం గోల్డ్ రేట్ 2800 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ ధర 1,47,650 రూపాయలుగా పలుకుతుంది. అలాగే సిల్వర్ రేట్ లో ఎలాంటి మార్పు కూడా లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,40,700 రూపాయలుగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ రేట్ దిగొచ్చింది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $80కు పైగా తగ్గి $4,500 దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ రేట్ 3% క్షీణించి $70.34గా కొనసాగుతుంది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మనం చూసాం ఆల్మోస్ట్ ఈ రోజు మళ్ళీ తగ్గింది. మన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్మోస్ట్ 1 lakh వరకు వస్తుంది అనుకున్నాము. 1,35,000 వరకు వచ్చింది. అగైన్ మళ్ళీ పెరగడం చూసాం. మళ్ళీ ఇప్పుడు బంగారం తగ్గింది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఇలానే ఉండే అవకాశం ఉంటుందా? ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుందండి? కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. ఏదేమైనా 1,10,000 నుంచి 120 వరకు రావచ్చు అంటే అక్కడ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మరి 1,00,000 వస్తుంది, 1,00,000 కిందకు వస్తుంది అనుకోలేం కానీ దానికంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు ఇంకొక వారమా? ఇప్పుడు ఈ వారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. క్రూడ్ కనుక తగ్గిపోయి మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫంక్షన్ ఇప్పుడు పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి తొందరలో. సో దాని ప్రకారం కొంచెం ఆగి ఒక 10 రోజులు ఆగి కొనుక్కోవచ్చు అంట నేను. ఓకే. అండ్ వాట్ అబౌట్ ద సిల్వర్ అండి? ఎందుకంటే సిల్వర్ కూడా అంటే కాన్స్టెంట్ గానే ఉండడం చూసాం ఇప్పుడు. సో సిల్వర్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సిల్వర్ ఇది ఇండస్ట్రియల్ యూసేజ్, అది ఎక్కడ తక్కలేదండి. అది కంటిన్యూస్ గానే ఉంటుంది. ఎందుకంటే 4,10,000 ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి కొంచెం తగ్గుతుంది. ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చింది, కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది చేశారు. మళ్ళీ సిల్వర్ కి ఆల్టర్నేట్ వచ్చి సిల్వర్ బదులు దీన్ని వాడచ్చు అనుకున్నప్పుడు అంటే తప్ప అప్పటిదాకా సిల్వర్ యూసేజ్ ఇండస్ట్రియల్ యూసేజ్ తక్కదు. కాబట్టి ఇప్పుడున్న కంపెనీలకి వచ్చే కంపెనీలకి సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువే ఉంది, తక్కువేం లేదు. సో చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి విపరీతంగా ఒకేసారి నాకు ఈ సంవత్సరానికి ఇంత రావాలి, లాస్ట్ పెరిగినట్టు పెరగాలంటే పెరగదండి. కానీ స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. లాంగ్ పీరియడ్ లో ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ 4,10,000 ఎంసీఎక్స్ లో లిస్ట్ అయినట్టు వెళ్ళదా అంటే డెఫినెట్ గా వస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. ఓకే. సో రైట్ నో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఇదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ రెండు? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వద్దా అండి. ఓన్లీ ఏమనుకోవాలంటే అవసరార్థం ఎంతో అంతవరకు ఎస్ఐపి ద్వారా కానీ లేకపోతే టైం ఉంటే స్కీముల ద్వారా కానీ 1 year అయితే లాంగ్ టర్మ్ అయితే ఈటీఎఫ్ల ద్వారా కానీ పెట్టుకోవటం బెస్ట్. ఎంత అవసరమో అంతవరకే పెట్టుకోవటం మంచిది, అంతకంటే ఎక్కువ అనవసరం. సో మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అంటే సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్ ఇవి బెస్ట్ అండి. అది కూడా మెటల్స్ లో డైవర్సిఫై చేసుకుంటే మంచిది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు.